హాయ్! హలో! నమస్తే అందరికీ. వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న స్టోరీ 'మై బ్యాడ్ బాయ్' ఎపిసోడ్ 254. స్టోరీ చదివే ముందు ఛానల్‌ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని, స్టోరీని లైక్ చేసి స్టోరీ చదవండి. నేను నడుస్తాను అన్నా కానీ రుద్ర ఆమెను దించకుండా ఎత్తుకొని వెళ్ళి ఆమెను అతడి ఒళ్ళో కూర్చోబెట్టుకొని సోఫాలో కూర్చున్నాడు. ఎంత అతడిని చూడొద్దు అని ప్రయత్నించి అతడు మీద నుండి లేవాలి అని చూస్తే అది అయ్యే పని కాదు కదా. అసలే ఆవిడ గారు ఉన్నది ఎవరి చేతుల్లో? రుద్ర చేతుల్లో అని మర్చిపోతున్నట్టుంది వేద పాప. కదిలింది చాలు గాని ఆపవే, స్టిచెస్ పెయిన్ వస్తాయి కదిలితే అని భార్యని కూల్ చేసుకోవాలి అని ఫిక్స్ అయిపోయి రుద్ర అస్సలు వదలలేదు ఆమెని. ఇలా చూడండి దక్ష మేడం, అలిగి ఏడ్చి నీకు నువ్వే ఇన్ని నొప్పులు తెచ్చుకుంటే ఎలా? నేనేమి అనకముందే, ఏం చేయకముందే నువ్వు ఇన్ని నొప్పులు తెచ్చుకుంటే ఎలానే? రేపు ఇంకా నేను ఏదైనా చేస్తే ఎన్ని నొప్పులు తెచ్చుకుంటావే? అసలే సంసార సుఖం పూర్తిగా అనుభవించందే ఇక్కడి వరకు తీసుకొచ్చావు. అసలు పూర్తిగా నిన్ను చూడను కూడా చూడలేదు కదే నేను. నేనేదో నువ్వు త్వరగా క్యూర్ అయితే బోలెడు ప్లాన్స్ వేసుకుంటున్నాను మన ఇద్దరి ఏకాంతానికి అంటే, నువ్వేమో ఇలా చేసుకుంటే ఎలా చెప్పు అని ఆమె ముగ్గ మీద మీసంతో రాస్తూ అడుగుతూ ఉంటే, నువ్వసలు మనిషివేనా? నేనెలా ఉన్నాను? నువ్వేం మాట్లాడుతున్నావు? అని ఆమె కోపం మర్చిపోయి గట్టిగా అరిచింది వేద రుద్ర మీద. ఇప్పుడు నువ్వు ఎలా ఉన్నా ఇంకో 2, 3 నెలల్లో క్యూర్ అవుతావు కదా! నేను అప్పటి విషయం మాట్లాడుతున్నాను. ఇప్పుడు కాదే మెంటల్. అయినా ఇప్పుడెంత క్యూట్‌గా ముద్దొస్తున్నావో తెలుసా? నిజంగా ప్రెగ్నెన్సీలో కన్నా ఈ గ్లో చాలా బావుంది. ఇంకో 2, 3 నెలలు మెయింటైన్ చెయ్యి ఇదే గ్లామర్‌ని అప్పటి వరకు అని మనోడు చెప్తూ ఉంటే, నువ్వు చెప్తే నేను చేయాలా అన్నట్టు చూస్తుంది వేద. చేయాలి, లేకపోతే చస్తావు నా చేతిలో, అర్థమైందా? అని ఆ కోపం, అలక ఇవన్నీ పుట్టడంతోనే వచ్చాయంటే నీకు? ఎప్పుడు అవి మాత్రమే చూపిస్తావు. ఇటు చూడు దక్ష అని ఆమె బుగ్గలు పట్టుకొని అతడి వైపుకి తిప్పుకుంటుంటే, అబ్బే అస్సలు చూడదు బెట్టు చేస్తూ ఉంటే వెంటనే ఆమె బుగ్గపై గట్టిగా కొరికేశాడు రుద్ర. కాస్త ఎక్కువగానే ఘాటు పడేసరికి కళ్ళల్లో నీళ్లు తెచ్చుకొని, మనిషివేనా నువ్వసలు అని అతడిని ఇష్టం వచ్చినట్టుగా కొడుతుంది వేద. నీ ఇష్టం వచ్చినట్టు చేసుకోవే అని చెప్పి అతడి శరీరాన్ని ఆమెకి వదిలేసి ఆమె కొడుతుంటే మాత్రం ఆమె ఏడుపులు చూస్తూ ఎంజాయ్ చేస్తూ ఆమె నుదుటి మీద ముద్దు పెట్టగానే ఆమె కోపం వదిలేసి అతడి మెడ చుట్టూ చేతులు వేసి, ఐ హేట్ యూ, నువ్వంటే నాకు అస్సలు ఇష్టం లేదు. నువ్వు చాలా చాలా పెద్ద బ్యాడ్ బాయ్‌వి అంది. సరే మంచిది, అలానే అనుకోవే అని చెప్పి ముద్దు మరిపాలల్లో వేద కోపం కరిగించేసి, కొడుకు వచ్చేసరికి చిన్నగా రొమాన్స్ చేయడం మొదలుపెట్టాడు రుద్ర వేదతో. వాళ్ళ బావ ప్రేమను చాలా రోజుల తర్వాత కాస్త డీప్‌గా చూస్తూ ఉన్న వేద అన్నీ మరిచిపోయి వాళ్ళ బావ కౌగిలిలో ఒదిగిపోయింది. చరణ్, శౌర్య ఆఫీస్‌కి వెళ్ళి ఆ రోజు ఆఫీస్‌లో ఇంటర్వ్యూస్ ఉండడంతో అవి చరణ్ బాబే చూస్తూ ఉన్నాడు రుద్ర ఆర్డర్ మీద. కరెక్ట్‌గా వర్షిని అక్కడికే వచ్చి ఎలాగైనా ఈ జాబ్ నాకు రావాలి అని పట్టుబట్టి తన స్కిల్స్ అన్నీ చూపించేసి ఇంటర్వ్యూ కూడా ఫుల్ కాన్ఫిడెన్స్‌గా ఇచ్చేయడంతో వాళ్ళ ఆఫీస్‌లో 10 మెంబర్స్ కావాల్సి రావడంతో అందులో వర్షిని కూడా సెలెక్ట్ అయ్యి రుద్ర ఆఫీస్‌లో జాబ్ కొట్టేసింది. ఆమె వర్క్ ఏంటి, ఆమె ఏ ఫ్లోర్ అని ఆమె శాలరీ అలాగే బాండ్ కూడా ఆమెతో రాయించుకున్నాక ఆమె వెనక ముందు ఆలస్యం చేయకుండా సైన్ చేసి థ్యాంక్ యూ సార్ అని వెళ్ళిపోయాక ఆ రోజు సాయంత్రం వరకు సెలెక్ట్ అయిన వాళ్ళందరి లిస్టు రుద్ర దగ్గరికి చేరడంతో అందులో వర్షిని పేరు దగ్గర స్టక్ అయిపోయి రుద్ర ల్యాప్‌టాప్‌లోనే సీరియస్‌గా చూస్తూ ఉంటే, అప్పటి వరకు కాస్త నార్మల్‌గా ఉన్న ఫేస్ కాస్త సీరియస్‌గా మారిపోవడంతో అతడి పక్కనే కూర్చొని కొడుకుని పడుకోబెడుతున్న వేద వాళ్ళ బావని చూసి, "ఏమైంది బావా? సీరియస్‌గా మారిపోయావు ఒకేసారి" అని అడిగింది వేద.
కొడుకుని ఒళ్ళో పడుకోబెట్టుకొని. నథింగ్ ఆఫీస్ మ్యాటర్. వాడు పడుకున్నాడా? అని అడిగాడు రుద్ర మిగిలిన వర్క్ చేసుకుంటూ. హా! పడుకున్నాడు బావ. బెడ్ మీద పడుకోబెడుతున్నాను. చూస్తూ ఉండు. నేను వాష్‌రూమ్‌కి వెళ్ళొస్తాను అని కొడుకుని జాగ్రత్తగా పడుకోబెట్టి వేద వాష్‌రూమ్‌కి వెళ్ళడంతో ఆమె వచ్చే వరకు ఓ కన్ను కొడుకు మీద వేసి వర్క్ చేసుకుంటూ ఉన్నాడు రుద్ర. ఇక వర్క్ చేసుకుంటున్న రుద్రని కదిలించాలి అనిపించక కొడుకు కోసం రుద్ర తెప్పించినవి, మీనాక్షి గారు తెప్పించినవి, అత్తలు, బాబాయిలు, పిన్నులు, అమ్మమ్మ, తాతయ్యలు అందరూ తీసుకొచ్చిన డ్రెస్సెస్ అన్నీ చూస్తూ ఉంటుంది వేద. అవును, ఇంతకీ బాబుకి ఏం పేరు ఆలోచించావు బావా? అని అడిగింది వేద బుడ్డోడి డ్రెస్సులు చూస్తూ. అదంతా నీ ఇష్టం. దాంట్లోకి నేను రాను. నేనేదైనా చెప్తే నీకది నచ్చకపోతే మళ్ళీ నేను అప్సెట్ అవుతాను. కాబట్టి నీ కొడుక్కు నీ ఇష్టమే. నీ ఇష్టం తల్లి. మధ్యలో నన్ను లాగకు అని పేరు బాధ్యత మొత్తం వేద మీద వేసేసరికి ఎవరూ చెప్పట్లేదు నా కొడుకుకి పేరు. నేనే ఆలోచించుకుంటాను లెండి. ఎవరూ చెప్పాల్సిన అవసరం లేదు. నేను ఆల్రెడీ ఒక పేరు అనుకున్నాను కదా! అని వేద నవ్వుకుంటూ చెబుతూ ఉంటే, ఏంటో అది అని అన్నాడు రుద్ర. ఇప్పుడు చెప్పను కదా! తర్వాత చెప్తాను అని అతడిని ఊరించి కాసేపు ఆ తర్వాత అతడిని డిస్టర్బ్ చేయకుండా అతడి బట్టలు, అతడి స్నానానికి అవసరమయ్యే షాంపులు, సబ్బులు అన్నీ చూస్తూ ఉంటే, అవన్నీ తర్వాత చూసుకోవచ్చే. కాస్త హుషారు రాగానే ఇల్లంతా తిరిగేస్తానంటావు. కాసేపు రెస్ట్ తీసుకోవచ్చు కదా! వాడు పడుకున్నప్పుడు. మళ్ళీ రాత్రంతా నిద్ర లేదు అని ఏడవడానికా? అని అన్నాడు. నిద్ర రాకపోతే ఏం చేయాలి? అని చెప్పి వాళ్ళ రూమ్‌లోనే 4 రౌండ్లు కొట్టి, కాళ్ళు లాగడంతో మెల్లిగా కొడుకు పక్కన చేరుతుంది వేద. 21 డేస్ తర్వాత పురుడు అవ్వడంతో, ఇక అప్పుడే వెళ్ళకులే నాన్న ఆఫీస్‌కి. అప్పటి వరకు దాని పక్కనే ఉండు. కాస్త మేమందరం ఉన్నా కూడా నువ్వు లేకపోతే దానికి మనసున పట్టదు. కాబట్టి బారసాల అయ్యాకే ఆఫీస్‌కి వెళ్దువులే నాన్న అని మీనాక్షి గారు చెప్పడంతో, ఇక తల్లి మాట కాదు అనలేక ఆ తర్వాతనే ఆఫీస్‌కి వెళ్ళాలి అనుకొని, అప్పటి వరకు ఇంట్లోనే ఉండి వర్క్ చేసుకుంటూ ఉన్నాడు రుద్ర. మరుసటి రోజు వర్షిణి వచ్చి శౌర్య, చరణ్‌ని కలిసి తన జాబ్‌లో జాయిన్ అయ్యింది. ఇంతకుముందు తనకి కొంత అనుభవం కూడా ఉండడంతో వెంటనే వర్క్ చేయడం స్టార్ట్ చేసింది. వర్షిని ఎవరు అనేది రుద్రకి మాత్రమే తెలుసు. ఇంకా తమ్ముళ్ళ వరకి తీసుకురాలేదు. వాళ్ళకి చెప్పి అనవసరంగా డిస్టర్బ్ చేయడం ఎందుకు? రుద్ర ఆటలోకి దిగితే ఇక ఆ వర్షినినే లేకుండా చేయడం ఖాయం. కానీ మంచి అమ్మాయి అని చెప్తున్నారు. కాబట్టి ముందు మాటలతో చెప్పి చూద్దాం. ఆ తర్వాత చేతుల్లోకి దిగితే దిగొచ్చులే అని రుద్ర 24 గంటలు ఆమెని వాచ్ చేయమని కొంతమంది సెక్యూరిటీని కూడా ఆమె కోసమే స్పెషల్‌గా ఆఫీస్‌లో పెట్టాడు. ఆమెను 24 గంటలు స్పై చేయడమే వాళ్ళ పని అన్నట్టుగా. వర్షిని ఆఫీస్‌కి వెళ్ళబట్టి వారం రోజులవుతుంది. ఆ రోజు ఉదయాన్నే ఆమె ఆఫీస్‌కి రెడీ అవుతూ ఉంటే, సూరజ్ తన రూమ్‌లోకి వచ్చి డోర్ లాక్ చేసి, వర్షిని ముందు కోపంగా నిలబడి, "ఎందుకే నీకు ఈ పగలు, ప్రతీకారాలు? ఆ ముగ్గురు అన్నదమ్ముల జోలికి వెళ్ళిన వాడెవ్వడూ ప్రాణాలతో బతికినట్టు చరిత్రలో లేదు" అని చెప్తుంటే కూడా ఎందుకు ఇన్ని వేషాలు వేస్తున్నావు? అనవసరంగా నీకే ఇంత ఆస్తి పెట్టుకొని జాబ్ అంటూ వాళ్ళ దగ్గరికి వెళ్ళడం అవసరమా? ఇదంతా వదిలేసి అమెరికా వెళ్ళిపోదాం పదవే. నీ కాలు కందకుండా చూసుకుంటాను. ఇంకా ఎన్ని రోజులని ఇలా నీ కోసం ఎదురు చూడాలే నేను? అమ్మా, నాన్న ఎన్ని తిడుతున్నా కూడా ప్రాణం పోయినా నిన్ను తప్ప ఎవ్వరినీ చేసుకోను అని భీష్మించుకొని కూర్చున్నాను కదా నేను. ఇంకా ఎన్ని రోజులు వెయిట్ చేయమంటావే నన్ను? అని సూరజ్ నెమ్మదిగా వర్షిణిని అడుగుతూ ఉంటే, నేను నా కోసం నిన్ను వెయిట్ చేయమని చెప్పలేదు. అసలు నీ జీవితం నీ ఇష్టం. నా జీవితం నా ఇష్టం.
అయినా నేను నిన్ను ఇప్పటికి, ఎప్పటికి కూడా పెళ్లి చేసుకుంటాను అని చెప్పట్లేదు బావ. కాబట్టి నువ్వు ప్రతిసారి అలా మాట్లాడితే బాగోదు. నేను నిన్ను పెళ్లి చేసుకోను. నువ్వంటే నాకు ఇష్టం లేదు అని అతడి మొహం మీదే చెప్పేసింది వర్షిని. ఇంకా ఉంది. మీకు నా స్టోరీస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఛానల్‌ని తప్పకుండా కొత్త వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. బై బై. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.